హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు రావటం జరిగింది. ఈరోజు మనం విజయవాడ నుండి దాదాపుగా 50 కిలోమీటర్లున్న నందిగామకు వెళ్ళి అక్కడ చౌదరి గారి హోటల్‌లో మధ్యాహ్న భోజనాన్ని మనం రుచి చూడబోతున్నాం. ఇక్కడ భోజనం చాలా చాలా బావుంటుందని చెప్పి చాలామంది మిత్రులు చెప్పటం జరిగిందనమాట. సో, ఇక్కడ నేను హైవే మీద నుండి అలా మొత్తం ఊళ్ళోకి వెళ్ళి ఊరు నుండి రివర్స్ వస్తున్నప్పుడు దారనమాట. జగ్గైపేట నుండి వస్తున్నప్పుడు దారనమాట ఇది. అలా కాకుండా మనం విజయవాడ నుండి నందిగాం వైపుకు ఎంటర్ అయితే గనక, మనకి జస్ట్ మనం ఊళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తుందనమాట. అదే మనం జగ్గైపేట సైడ్ నుండొస్తే గనక, ఈ హోటల్ నందిగామ అయిపోయేటప్పుడు రైట్ సైడు ఇట్లా నాగేంద్ర స్వామి గుడి పక్కన కనిపిస్తుంది. ఇంకా స్పష్టంగా అడ్రెస్ తెలియాలంటే ఐకాన్ ఐ హాస్పిటల్ అని చెప్పి మనకి చూడండి, చౌదరి గారి హోటల్ ఎదురుగానే కనిపిస్తుంది. చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. ఈ హోటల్‌కి సంబంధించి వీళ్ళకు ఇంకో బ్రాంచు మెయిన్ నందిగామలో ఉందంట. ఇక్కడైతే ఇది బ్రాంచ్ అని చెప్పడం జరిగిందనమాట. సో, చూడండి, ఈరోజు కర్రీస్ వచ్చేసరికి బెండకాయ ఫ్రై, ఒక రోటి చట్నీ, పప్పు, కాలీఫ్లవర్ పులుసు కూర మనకి ఇవ్వటం జరిగిందనమాట. ఈరోజు ఐటెమ్స్ ఏమేమి ఉంటాయో ఇక్కడ బయట బోర్డ్‌లోనే వీళ్ళు పొందుపరిచి ఉంటారు. సో, బయట కూడా చూడండి, ఏమన్నా లోపల ఫుల్‌గా ఉంటే గనక వెయిటింగ్ హాల్ అనమాట. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళటం జరిగింది. ఈ విధంగా మనకి టోకెన్ ఇచ్చారు. భోజనం వచ్చేసరికి రూ. 100 పాతకాలం టోకెన్‌లా ఉంది కదా! చాలా చక్కగా టోకెన్ కూడా నీట్‌గా తయారు చేసి ఇచ్చారు. బయట మనం డబ్బులు చెల్లించి టోకెన్ ఇచ్చి మనం లోపలికొస్తే గనక ఈ విధంగా యాంబియన్స్ చక్కగా ఉంటుంది. చిన్న చిన్న సోఫాల్లాగా ఉంటుంది. ఏసీ యాంబియన్స్ అనమాట. చూడండి, ఈరోజు మనకొచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా పప్పు, రోటి చట్నీ, బెండకాయ కర్రీ, బెండకాయ పకోడీ కర్రీ అనమాట. కాలీఫ్లవర్ పులుసు కూర, మనకి టమాటా పప్పయితే ఇవ్వటం జరిగింది. ముందు కొంచెం రోటి చట్నీ, దొండకాయ రోటి చట్నీ టేస్ట్ చేస్తున్నాం మనం. హోటల్ ఎటువంటి హడావుడి లేకుండా చాలా శుభ్రంగా, నీట్‌గా ఉంది. ఏసీ యాంబియన్స్ అనమాట. యాంబియన్స్ చాలా సింపుల్‌గా, నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అప్పడం ఎంత పెద్దదేశారు. దీంతో పాటు కాంప్లిమెంటరీగా చికెన్ కర్రీ కూడా ఇచ్చారు మనకి. చిన్ని బౌల్‌లో చికెన్ కర్రీ ఇచ్చారు. ఇది చూస్తే నాకు నా చిన్నప్పుడు మా మామయ్యతో పాటు వెళ్ళిన మిలిటరీ హోటల్ గుర్తొచ్చింది. మిలిటరీ హోటల్‌కి అప్పుడు పాతకాలంలో వెళ్ళినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ కర్రీస్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇంకా చిన్ని చిన్ని గిన్నెల్లో తెచ్చి పెడతారనమాట. మనం అది తినిన తర్వాత ఏమైనా నచ్చితే గనుక ఫుల్‌గా ఆర్డర్ చేసుకోవచ్చనమాట. అట్లా ఉండేవి మిలిటరీ హోటల్స్ పాతకాలంలో. ఎవరన్నా అట్లాగా ఎక్స్‌పీరియన్స్ మిలిటరీ హోటల్‌లో చేస్తే గనక కామెంట్ చేసి తెలియచేయండి ఎట్లా ఉండేవో. చక్కగా చూడండి, చట్నీ అయితే చాలా చాలా బావుంది. తర్వాత నేను పప్పు వడ్డించుకున్నాను. పప్పుతో పాటు నంచుకోటానికి బెండకాయ పకోడీ కర్రీ ఇక్కడ వీళ్ళు వడ్డించడం జరిగిందన్నమాట. దీంతో పాటు కాలీఫ్లవర్ పులుసు కూడా ఇచ్చారు. చాలా బావుంది. దొండకాయ మరియు ఈ ఫ్రై పప్పుతో తింటుంటే చాలా చాలా కమ్మగా ఉంది. పప్పు సూపర్‌గా ఉంది. భలే బావుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు కలుపుకొని, ఈ బెండకాయ మరియు పకోడీ ఫ్రై నంచుకొని తింటుంటే సూపర్‌గా ఉంది. ఈ కాంబినేషన్‌లో అప్పడం గూడా చాలా బావుంది. ఇప్పుడు సాంబార్ ఒకసారి మనం రుచి చూద్దాం. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. రూ. 100కి ఇన్ని ఐటెమ్స్ ఇస్తున్నారంటే సూపర్ కదా! నాకు ఏదైనా నాన్ వెజ్ తింటున్నప్పుడు, ఈ వెజిటేరియన్ తింటున్నప్పుడు ఏదైనా నాన్ వెజ్ కర్రీ తీసుకున్నా సరే, అసలు మొత్తం టోటల్‌గా ఇదైపోద్దనమాట. అందుకని నేనేం చేశానంటే, వీళ్ళిచ్చిన చికెన్ కర్రీ పక్కన పెట్టి లాస్ట్‌లో ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి నాన్ వెజ్ కర్రీ ఏదన్నా నేను టేస్ట్ చేస్తే సాంబారు, పప్పు ఇవన్నీ గూడా నాకు రుచిగా అనిపించవు. అందుకని దాన్ని పక్కన పెట్టాననమాట. సాంబార్ మాత్రం చాలా చాలా కమ్మగా ఉంది. వాళ్ళు వడ్డిస్తుంటేనే గుమగుమలాడిపోతుంది వాసనైతే. చిక్కగా, చక్కగా ఉంది చూడండి సాంబారు. చక్కగా సొరకాయేసి, ఇంకా వేరే కూరగాయలన్నీ వేసి కాసిన సాంబారు. ఈ ఫ్రైలో తింటుంటే అబ్బా! చాలా చాలా బావుంది. వెజ్ భోజనం చేస్తున్నప్పుడు నాకు నాన్ వెజ్ కర్రీలు తినాలంటే తినలేను నేను. అందుకని మా ఫ్రెండ్‌కి ఇచ్చాను. దాదాపు కర్రీ అంట. ఊరికే కొంచెం
టేస్ట్ చేసి మీకు ఎట్లా ఉందో రివ్యూ చెప్దామని చెప్పి కొంచెం వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని చికెన్ కర్రీ, ఆంధ్ర చికెన్ కర్రీ అంట. చూస్తుంటేనే నోరూరుతుంది. అందుకని ఇంకా లాస్ట్‌కి టెంప్ట్ అయ్యి నేను ఏసుకున్నాను ఈ కర్రీ. సూపర్‌గా ఉంది అసల. మామూలుగా లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా ఏసుకొని తిన్న చికెన్ కర్రీ ఎక్సలెంట్‌గా ఉంది. కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం చికెన్ కర్రీ కూడా చెప్పుకోవచ్చనుకుంటా. చాలా చాలా కమ్మగా ఉంది. దీంతో పాటు చారు చూడండి. టమాటా చారు కాశారు. అది కూడా మనం వినియోగించుకోవచ్చు. అసలు కేవలం పప్పుతోనే మనం లేక సాంబార్‌తోనే భోజనాన్ని ముగించేయొచ్చు. ఇక ఈ చికెన్ కర్రీ ఏసిన తర్వాత అచ్చంగా చికెన్ కర్రీతోనే ఉత్త రైస్ ఏసుకొని చికెన్ కర్రీతో కూడా మనం భోజనాన్ని ముగించొచ్చనమాట. అంత రుచికరంగా ఉంది. చికెన్ కర్రీ అయితే సూపర్‌గా ఉంది. చాలా చాలా కమ్మగా ఉంది. ఇచ్చిన 2 ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికాయి. ఇంకా పెరుగు ఫైనల్‌గా మన భోజనాన్ని పెరుగుతో ముగిద్దాం. రూ. 100కి చికెన్ కర్రీ, అప్పడము, 3 రకాల కర్రీసు, సాంబారు, పప్పు, చారు, పెరుగు చారు కూడా ఇచ్చారు. పెరుగు చారు కూడా చాలా కమ్మగా ఉంది. పెరుగు చారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కమ్మటి పెరుగు, ఇవన్నీ ఒక పెళ్లి భోజనంలాగైతే ఒక రూ. 100కి పెట్టడం జరిగిందనమాట. ఇప్పటిదాకా మనం రుచి చూసిన ప్రతి ఐటెమ్ గూడా చాలా బావున్నాయి. ఎలాగో ఇది పల్లెటూరి మిడిల్‌లో ఉంటుంది కాబట్టి వీళ్ళిచ్చిన పెరుగు గూడా చాలా కమ్మగా ఉంది. ప్రతి ఐటెమ్ గూడా చాలా బావుంది. రూ. 100కి మనకి ఇన్ని ఐటెమ్స్‌తో భోజనం పెట్టారంటే గ్రేట్ గదా! వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్న బటన్ ఆన్ చేసుకోండి. మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.